హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నెట్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్ సెక్షన్లో జనాభా లెక్కల గురించి అయితే ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ టాపిక్ నుండి పక్కా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ వీడియోలో నేను పాపులేషన్, సెక్స్ రేషియో, లిటరసీ రేట్స్ అండ్ గ్రోత్ రేటు, ఏజ్ స్ట్రక్చర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీడియోని చివరి వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని టాపిక్స్కి కవర్ అయ్యేలా ఎగ్జామ్ ప్రిపరేషన్ బిట్స్ అనేవి ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. అండ్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో హైప్ ఆప్షన్ కనిపిస్తుంది, హైప్ కూడా చేయండి. వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ సెన్సస్ 2011? 2011 జనగణన ప్రకారం భారతదేశం మొత్తం జనాభా ఎంత? 2011 ప్రకారం ఆ జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశ జనాభా వచ్చేసి 121 కోట్లు ఉండేది సుమారుగా. ఇప్పుడు మన 2025, 26కి చూసుకుంటే 24 నుండి ఇలా మొదలు పెడితే ఇప్పుడు ఎంత ఉందంటే గ్రాడ్యువల్గా 141 కోట్లు అయితే పెరిగారు. 142.1 ఇలా అయితే ఉంది గ్రాడ్యువల్గా, అంటే ఎస్టిమేటెడ్ ట్రెండ్ ప్రకారం అయితే. అంటే 2011లో జరిగిన తర్వాత మన భారతదేశంలో 2021లో ఈ జనాభా లెక్కలు అనేవి జరగాల్సి ఉండింది. కాకపోతే కరోనా కారణంగా అయితే దీనిని కొనసాగించలేదు. ఈ జనాభా లెక్కలను అయితే చేయలేదన్నమాట. ఇది పోస్ట్ పోన్ చేశారు. కానీ దీనికోసం 2021లో అయితే షెడ్యూల్ అయింది, కానీ ఇది పోస్ట్ పోన్ అయిందనమాట. అందుకని క్వశ్చన్స్ ఈ 2011 మీదే ఎక్కువగా వస్తాయి. కానీ జనాభా లెక్కల ఆధారంగా వీటిని పరిగణలోకి తీసుకుని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు మీకు. సో వీటిని బేస్ చేసుకుని యాజ్ ట్రెండ్ ప్రకారంగా, అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు సిస్టంలో ఎంటర్ చేసేస్తున్నారు కదా, ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనేది ఖచ్చితంగా చూస్తుంటే సచివాలయాల్లో వీళ్ళు ఎవరైనా పుడుతుంటే వాళ్ళు డైరెక్ట్గా సిస్టమ్స్లో అయితే ఎంటర్ చేసేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఆధారంగా దీన్ని బేస్ చేసుకుని అయితే సుమారుగా 142.1 కోట్ల మంది అయితే ఇంక్రీజ్ అయ్యింది జనాభా. అంటే సుమారుగా ఎంత, 10% ఎక్కువగా అయితే ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది దాంతో కంపేర్ చేస్తే. విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ పాపులేషన్ ఇన్ సెన్సస్ 2011? 2011 జనగణన ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నది క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే ఉత్తరప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారంగా చూస్తే యూపీ, ఉత్తరప్రదేశ్లో అయితే అత్యధిక జనాభా అయితే ఉందన్నమాట. ఈ రాష్ట్రంలో సుమారుగా ఎంత ఉంది, హైయెస్ట్ పాపులేషన్ ఎంత ఉందంటే 19.98 కోట్ల మంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే 19.98 కోట్ల మంది జనాభా అయితే ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది. క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ హ్యాస్ లోయెస్ట్ పాపులేషన్ ఇన్ సెన్సస్ 2011? సో తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏది క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటంటే సిక్కిం. ఈ సిక్కిం స్టేట్లో అయితే, ఈ సిక్కిం రాష్ట్రంలో అయితే కేవలం 2011 జనగణన ప్రకారం చూస్తే కేవలం 6 లక్షల మంది మాత్రమే జనాభా అయితే ఉన్నారు. 6 లక్షల మంది మాత్రమే జనాభా ఉంది కాబట్టి ఇది తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ ఇన్ 2011 సెన్సెస్? సో కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కువ జనాభా ఉన్నది ఏది? ఆన్సర్ ఢిల్లీ. ఈ ఢిల్లీలో అయితే 1.67 కోట్ల మంది జనాభా అయితే ఉన్నారు. ఇవన్నీ 2011 బేస్డ్ చెప్తున్నా మీకు. వాట్ ఈస్ ద డెక్డల్ పాపులేషన్ గ్రోత్ రేట్ 2001 to 2011? 2001 నుండి 2011 మధ్య దశాబ్దపు జనాభా వృద్ధి రేటు ఎంత క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవి. సో ఇక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకైతే జనాభా లెక్కలు లెక్కిస్తారు. ప్రతి 10 సంవత్సరాలకు. ఇక్కడ 2001లో జరిగింది, 2011లో జరిగింది. ఇక్కడ 1991లో ఇంకోటి జరిగిందనమాట. 1991లో జరిగింది, 10 సంవత్సరాల తర్వాత 2001లో జరిగింది, 2011, 2021లో జరగాల్సింది పోస్ట్ పోన్ అయింది. ఇలా ప్రతి సంవత్సరానికి జరుగుతుంది కదా. దీని మధ్య ఉన్నటువంటి దశాబ్దపు జనాభా వృద్ధి రేటు, పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి 17.64%. 17.64% అనేది అనమాట జనాభా వృద్ధి రేటు. ఇది గత శతాబ్దంతో, అంటే దీని గురించి మాట్లాడట్లా. ఇప్పుడు 1991 నుండి 2001 మధ్యలోపు దానితో పోలిస్తే దీని వృద్ధి రేటు అనేది అయితే తగ్గిందనమాట. అప్పుడు ఎంత ఉంది ఏంటంటే దీని గురించి 1991 నుండి 2001 మధ్య వృద్ధి రేటు ఎంత ఉందంటే 21.65%. 21.65% ఉంది. ప్రజెంట్ 2001-2015లో 17.64% అనేది ఉంది. దాంతో పోలిస్తే దీంతో తగ్గిందనమాట. ఎందుకు తగ్గింది అన్నది కారణంగా చూస్తే కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రభావం వల్ల ఈ వృద్ధి రేటు అనేది అయితే తగ్గింది. ఒకవేళ క్వశ్చన్స్లో మీకు దేనివల్ల వృద్ధి రేటు అనేది తగ్గింది అనేది స్టేట్మెంట్ బేస్డ్గా ఇచ్చినప్పుడు మీకు ఉపయోగపడిద్ది. కారణం కుటుంబ నియంత్రణ కార్యక్రమం యొక్క ప్రభావం వల్ల.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఇన్ 2001 to 2011? సో తెలుగులో మధ్య అత్యధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం ఏది? సో ఆన్సర్ చూస్తే బీహారు ఇది సుమారు 25.4% అనేది అయితే వృద్ధి రేటు నమోదు చేసుకుంది. ఇక్కడ మీకు చాలామందికి పాపులేషన్ అంటే ఏంటి, పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే ఏంటి అనేది కన్ఫ్యూజ్ వస్తుంది. నేను మీకు ఫస్ట్ క్లియర్గా క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ పాపులేషన్ అంటే ఏంటి, పాపులేషన్ గ్రోత్ రేట్ ఏంటి అనేది. ఫస్ట్ పాపులేషన్ అంటే ఏంటి, ఒక నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట కాలంలో ఉండేటువంటి జనాభా, మొత్తం జనాభాని పాపులేషన్ అని అయితే పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్నే తీసుకుందాం. ఆంధ్రాలో 2011 లెక్కల ప్రకారం చూస్తే, ఎగ్జాంపుల్గా చెప్తాను, 2011 లెక్కల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా పాపులేషన్ చూస్తే ఎంత ఉంది, 8.46, ఇలా సుమారుగా 8.5 లక్షల జనాభా అనేది అయితే ఉంది సుమారుగా మన భారతదేశంలో 2011 లెక్కల ప్రకారం అనేది అయితే. ఇప్పుడు 2011లో లెక్కేసినప్పుడు మన ఏపీ అండ్ తెలంగాణ కంబైన్డ్, సో వాళ్ళందరూ కలుపుకొని అయితే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటి, ఈ 10 సంవత్సరాల్లో ఈ జనాభా లెక్కల్ని లెక్కించి ఈ 10 సంవత్సరాల్లో 2001లో లెక్కించారు కదా, ఇది క్లియర్గా వినండి. 2000 లెక్కల ప్రకారం 8.5 లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జనాభా. తర్వాత 2011లో లెక్కించాల్సి వస్తుంది. 2001లో లెక్కించారు, మళ్ళీ తర్వాత 2011లో లెక్కించేపాటికి జనాభా ఈ 8 లక్షల మంది అలాగే ఉంటారా? కొంతమంది చనిపోతారు, కొంతమంది కొత్తగా పుడతారు, కొంతమంది మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళు వేరే ప్రాంతానికి వలస వెళ్ళొచ్చు ఉద్యోగాల పరంగానో, కొంతమంది పెళ్లి చేసుకున్న, అలా వేరే రకాలుగా అయితే జీవనాధారం కోసం వలస వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా వేరే ప్రాంతాల నుండి మన ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. సో దీన్ని బట్టి కూడా జనాభాలో అది పాపులేషన్లో వేరియేషన్ అనేది వస్తుంది అనమాట, వ్యారీ అవుతూ ఉంటుంది. దాన్ని వృద్ధి రేటు, పాపులేషన్ గ్రోత్ రేట్ అంటారు. దాన్ని బేస్ చేసుకుని వలస వెళ్ళిన వాళ్ళు, వలస వచ్చిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, పుట్టిన వాళ్ళు, ఈ లెక్కలను అయితే పాపులేషన్ గ్రోత్ రేట్ అంటారనమాట. ఈ 2001 నుండి 2000 ఈ లెక్కించే సమయంలో జరిగినటువంటి పాపులేషన్ మార్పుల్లో వృద్ధి రేటు ఇది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు, కాన్స్టెంట్గా అయితే ఉండదు, పెరగొచ్చు లేదా తగ్గొచ్చు కదా. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా పాపులేషన్ ఏంటో, పాపులేషన్ గ్రోత్ రేట్ ఏంటో. ఈ 2001 నుండి 2011 మధ్యలో చూసుకుంటే ఏది ఎక్కువ జనాభా వృద్ధి, పాపులేషన్ గ్రోత్ రేటు దేనికి హైయెస్ట్గా ఉందంటే బీహార్కి అయితే ఉంది. ఎందుకు బీహార్లో, అది కూడా ఎంత ఉందని చెప్పాను, 25.4% అయితే ఉంది. అవగాహన లోపం అంటే ఈ బీహార్ రాష్ట్రంలో కొంచెం అక్షరాస్యత తక్కువ, దానివలన అవగాహన లోపం, తక్కువ పట్టణీకరణ కారణాలుగా అయితే బీహారు ఈ వృద్ధి రేటు నమోదు చేసుకుందన్నమాట. క్వశ్చన్, విచ్ స్టేట్ రికార్డెడ్ నెగిటివ్ పాపులేషన్ గ్రోత్, నెగిటివ్ జనాభా వృద్ధి గల రాష్ట్రం ఏది? ఫస్ట్ నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక ప్రాంతం నుండి, కేవలం ఒక రాష్ట్రం నుండి, మన ఆంధ్రాన్ని తీసుకోండి, ఒక రాష్ట్రం నుండి వలస వెళ్ళిపోతున్నారు, మన ప్రాంతానికి ఎవరో వలస రావట్లేదు, మనమే వలస వెళ్ళిపోతున్నాం. ఇంకా మన ప్రాంతంలో మిగిలిన వృద్ధులు అంటే ముసలి వాళ్ళు అయిన వాళ్ళు చనిపోతూ ఉంటారు కదా, అలా. అండ్ పిల్లల్లో పుట్టే రేటు, సెక్స్ రేషియో అనేది కూడా తగ్గిపోతుంది, పిల్లలు పుట్టే గ్రోత్ కూడా అయితే తగ్గిపోతుంది. ఇలా సంభవిస్తే ఆ రాష్ట్రాన్ని, దాన్ని నెగిటివ్ పాపులేషన్ అంటారు. అంటే తగ్గిపోవడం, పెరగడం అనేది అయితే ఉండడం. అదే కారణమా, దేనికి ప్రధాన కారణాలు అంటే వలస వెళ్ళడం అండ్ చనిపోవడం, ముసలి వాళ్ళు అయిన తర్వాత ఎలాగో చనిపోతారు కదా, చనిపోవడం అండ్ కొత్తగా పిల్లలు పుట్టకపోవడం, ఈ 3 ప్రధాన కారణాలు సంభవిస్తే దాన్ని నెగిటివ్ పాపులేషన్ అంటారు. ఈ 2011 లెక్కల ప్రకారం, సో ఇక్కడ క్వశ్చన్లో నేను 2011 అనేది పెట్టలేదు, వాటి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, ఈ లెక్కల ప్రకారం నెగిటివ్ జనాభా వృద్ధి గల రాష్ట్రం ఏది క్వశ్చన్ వచ్చి. ఆన్సర్ చూస్తే నాగాల్యాండ్. ఈ నాగాల్యాండ్లో అయితే జనాభా వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ పాపులేషన్ యాజ్ పర్ 2011 సెన్సస్? 2011 నాటికి ప్రపంచ జనాభాలో భారతదేశ స్థానం ఏది అంటే 2011 ప్రకారం చూస్తే 2వ స్థానం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనమే ఫస్ట్, పాపులేషన్ ప్రకారంగా అయితే మనమే ఫస్ట్ అయితే ఉన్నామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ 2011 సెన్సస్? 2011లో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపులేషన్ డెన్సిటీ అనేది ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్లకు ఎంతమంది జనాభా, అంటే ఒక యూనిట్ ఆఫ్ ప్లేస్లో ఎంతమంది ప్రజలైతే నివసిస్తున్నారు, దాన్ని పాపులేషన్ డెన్సిటీ అంటారు. దీన్ని ఎక్కువగా చదరపు కిలోమీటర్ లేదా చదరపు మైళ్ళలో అయితే కొలుస్తారనమాట. సో జనసాంద్రత ఈజ్ ఈక్వల్ టు చదరపు కిలోమీటర్కు జనాభా అన్నదైతే ఆన్సర్. ఈ 2011 లెక్కల ప్రకారం చూస్తే బీహార్లో అయితే ఎక్కువ జనాభా అయితే ఉన్నారు. బీహారు చదరపు కిలోమీటర్లకి ఎంత ఉన్నారంటే 1106 మంది అయితే ఉన్నారనమాట. 1106 మంది. విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ లోయెస్ట్ పాపులేషన్ ఇన్ సెన్సస్ 2011? సో అతి తక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. దీంట్లో సుమారు కేవలం 2011 ప్రకారం చూస్తే 64,000 మంది మాత్రమే అయితే ఉన్నారు. ఇక్కడ పాపులేషన్కి సంబంధించి సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను అన్నీ.
ఇప్పటి వరకు పాపులేషన్ బేస్డ్ మీద అయితే క్వశ్చన్స్ చూసాం కదా 2011 జనాభా లెక్కల ప్రకారం. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం లిటరసీ రేస్ అక్షరాస్యత రేటు గురించి అయితే క్వశ్చన్స్ చూద్దాం వీటి మీద. ఇస్ ద లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సెస్ 2011 జనగణన ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 74.04% అనేది ఇండియాస్ లిటరసీ రేస్. ప్రపంచంలో మన భారతదేశం యొక్క లిటరసీ రేట్ ఎంతంటే 74.0. ఇది 2001లో, ఇది 2001లో, ఇది 2011 కదా. 2001లో అయితే ఇది కేవలం 64.8% ఇంత మాత్రమే ఉండేది. సో దీంతో కంపేర్ చేస్తే మంచి అభివృద్ధి అనేది అయితే కనిపించింది. 2001తో కంపేర్ చేస్తే 2011లో ఎక్కువ అభివృద్ధి అనేది అయితే అక్షరాస్యత లిటరసీ రేటు అంటే చదువుకునేటువంటి వాళ్ళ సంఖ్య అనేది అయితే ఇంక్రీజ్ అయింది. వాట్ వాస్ ద మేల్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా 2011? సో ఆన్సర్ చూస్తే 82.14%. 82.14%. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాస్ ద ఫీమేల్ లిటరసీ రేట్ ఇన్ 2011 సెన్సెస్? ఆడవాళ్ళ అక్షరాస్యత రేటు ఎంత అన్నది చూస్తే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 60.98% అనేది అయితే ఉందన్నమాట. ఇది 2001తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయిందనమాట. కానీ ఇప్పటికి 2011 ప్రకారం కూడా పురుషుల కన్నా ఇంకా తక్కువే. అమ్మాయిల విద్య అనేది పురుషుల కన్నా ఇంకా తక్కువగానే ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ సెన్సెస్ 2011? సో అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం ఏది అంటే కేరళ. ఆన్సర్ వచ్చేసి కేరళ. ఎందుకు కేరళలో ఎక్కువ అక్షరాస్యత రేటు ఉందంటే విద్యపై ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఈ కేరళ రాష్ట్రంలో విద్యపై అయితే ప్రభుత్వం దృష్టి సారించింది. దానివల్ల అక్షరాస్యత రేటు కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అది కూడా 93.91%. 93.91% ఆఫ్ అక్షరాస్యత అంటే చూడండి, చాలా ఎక్కువ చదువు అభ్యసించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. ఇది అమ్మాయిలు ప్లస్ అబ్బాయిలు. లోయెస్ట్ లిటరసీ రేటు తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం బీహార్. బీహార్లో కేవలం 61.8% మాత్రమే చదువుకున్న వాళ్ళ సంఖ్య ఉంది. సో బీహార్ ఈజ్ ద లోయెస్ట్. విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేటు? హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అంటే లక్షద్వీప్. లక్షద్వీప్లో 91.85% ఆఫ్ పీపుల్ విద్యను అభ్యసించిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎంత. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లిటరసీ రేట్ గ్యాప్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ 2011 సెన్సెస్ ఈజ్ అబౌట్. సో క్వశ్చన్ అర్థమైందిగా. 2011లో అమ్మాయిలు మరియు అబ్బాయిలు, పురుషులు మరియు మహిళల అక్షరాస్యత తేడా ఏంటంటే 18. కానీ ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్లో మీకు చెప్పాను బాయ్స్ది ఎంత 82.14 అని చెప్పాను, గర్ల్స్ది 16.98 అని చెప్పాను. వీటిని డిఫరెన్స్ చేస్తే సుమారు మనకి 21 అనేది వస్తుంది. అప్రాక్సిమేట్లీ వాల్యూ ఎంత వస్తుంది? 21% అనేది అయితే వస్తుంది. కానీ ఇక్కడ మనకి తేడా అనేది 20% ఉన్న అధికారికంగా 18 అని తీసుకుంటారు. అధికారికంగా 18 కింద లెక్కేశారనమాట. విచ్ స్టేట్ షో మ్యాక్సిమం ఇంక్రీజ్ ఇన్ లిటరసీ రేట్ 2001 to 2011? ఈ మధ్యకాలంలో అక్షరాస్యత ఎక్కువగా పెరిగిన రాష్ట్రం ఏది? మధ్యకాలంలో అక్షరాస్యత ఎక్కువగా పెరిగిన రాష్ట్రం అంటే బీహార్. 2001తో పోలిస్తే 2011లో అక్షరాస్యత రేట్ అనేది బీహార్లో అయితే ఎక్కువగా పెరిగిందనమాట. దాదాపు 16 నుండి 17% వరకు అయితే పెరిగింది. 2001 నుండి 2011 మధ్యలోకి తీసుకుంటే దాదాపు 16 నుండి 17% వరకు పెరిగింది. లిటరసీ రేస్ క్విక్ రివిజన్గా ఇక్కడ అన్ని ఒక్కసారిని ఇచ్చాను, చూడండి సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు పాపులేషన్ చూసారు, లిటరసీ రేట్ కూడా చూసాం. ఇప్పుడు సెక్స్ రేషియో గురించి అయితే మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ ద సెక్స్ రేషియో ఆఫ్ ఇండియా యాజ్ పర్ సెన్సెస్ 2011? 2011 జనగణన ప్రకారం భారతదేశ లింగ నిష్పత్తి ఎంత? సో ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 933. అంటే 1000 మంది పురుషులకు కేవలం 933 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు అన్నది దీని కరెక్ట్ మీనింగ్ అనమాట. సో లింగ నిష్పత్తి 933 కరెక్ట్ ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో? సో అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏది అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ కేరళ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెక్స్ రేషియో అంటే ఏంటంటే ఇవి ఎంతమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అన్నది క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు అన్న వాళ్ళు ఉన్నారు, దీన్ని సెక్స్ రేషియో అని అయితే పిలుస్తారు సింపుల్గా చెప్పుకోవాలి అంటే. సో ఈ కేరళలో 1084 మంది స్త్రీలు ఉండేవాళ్ళు. 1000 మంది పురుషులకి 1084 స్త్రీలు ఉన్నారనమాట. సో ఎక్కువ కదా లింగ నిష్పత్తి, అందుకనే ఎక్కువ. ఎందుకు ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉండడం? మహిళలు ఆరోగ్యంగా ఉండడం, విద్య అనేది మెరుగ్గా ఉండడం అనేది ప్రధాన కారణం ఈ కేరళ రాష్ట్రంలో. లోయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ ఇండియా. సో ఈ జనాభా లెక్కల గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి లోయెస్ట్ హైయెస్ట్ అని మాట్లాడేస్తాను సింపుల్గా. లోయెస్ట్ సెక్స్ రేషియో
2011లో చూస్తే ఏది అనంటే హర్యానా. ఈ హర్యానా రాష్ట్రంలో కేవలం 879 మంది మాత్రమే స్త్రీలు ఉండేవాళ్ళు. 1000 మంది పురుషులకు 879 మాత్రం స్త్రీలు ఉండేవాళ్ళు. ఇది తక్కువ లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రంగా నమోదయ్యింది. చూడండి, వాట్ ఈస్ ద చైల్డ్ సెక్స్ రేషియో? అంటే నెలల పిల్లల నుండి నెల రోజుల పిల్లల నుండి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లల యొక్క వయసు ప్రకారం చూస్తే ఎంతమంది పిల్లలు ఉన్నారు, సెక్స్ రేషియో ఎంత నమోదయ్యింది 2011 ప్రకారం అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ 919, 919. ఇది 6 సంవత్సరాల వరకు పిల్లలు కలిగిన లింగ నిష్పత్తి అనమాట. విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో ఇన్ 2011 సెన్సెస్? అత్యధిక బాలల లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం ఏది ఏంటంటే మేఘాలయ. ఈ మేఘాలయలో 970 చైల్డ్ సెక్స్ రేషియో అయితే నమోదైంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో ఇన్ సెన్సెస్ 2011? బాలల తక్కువ నిష్పత్తి గల రాష్ట్రం ఏది అంటే హర్యానా. ఇందాక మాట్లాడుకున్నాం కదా హర్యానా అనేది. హర్యానాలో లింగ నిష్పత్తి కేవలం 834 మాత్రమే అయితే ఉందన్నమాట. ఇది లింగ వివక్ష, దీనికి ప్రధాన కారణం. లింగ వివక్ష అనేది ప్రధాన కారణం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ 2011? సో లింగ నిష్పత్తి అత్యధిక కలిగినటువంటి కేంద్రపాలిత యూనియన్ టెరిటరీ ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి లక్షద్వీప్. ఈ లక్షద్వీప్లో 946 నమోదైతే చేసుకుంది సెక్స్ రేషియో ఆఫ్ యూనియన్ టెరిటరీ. తక్కువ లింగ నిష్పత్తి కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే చండీగఢ్. ఆన్సర్ వచ్చేసి చండీగఢ్. దీంట్లో 818 మంది అలా లింగ నిష్పత్తి అయితే నమోదు చేసుకుంది. సెక్స్ రేషియో అంటే ఏంటి? 1000 మంది పురుషులకు మాట్లాడుకోవాలని చెప్పే కదా. 1000 మంది పురుషులకు 818 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఇక్కడ సెక్స్ రేషియో గురించి సింపుల్గా క్విక్ రీజన్గా అన్ని ఒకసారినే ఇచ్చాను చూడండి. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2011లో జరిగిన ఇప్పుడు దాకా చూసాం కదా. 2025, 26 మధ్యలో కూడా ఒకవేళ అడిగితే అంటే ఎస్టిమేటెడ్ ట్రెండ్ ప్రకారంగా కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద అడిగితే కనుక పాపులేషన్ అనేది 2025, 26 ప్రకారం 142.1 కోట్ల వరకు అనేది అయితే పెరిగింది. పాపులేషన్ చూస్తే పెరిగిందనమాట. ఇది 2011లో 121, ఇక్కడైతే 142కి అయితే పెరిగింది. సెక్స్ రేషియో చూస్తే 2011లో 943 మంది అయితే ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. ఇప్పుడు 950 అంటే పెరుగుతుందన్నమాట. ప్రజెంట్ ఇది. ఇప్పుడు లిటరసీ రేట్ చూస్తే 74.04% అనేది ఉండేది. ఇప్పుడు 80%, అప్రాక్సిమేట్లీ 80% అనేది అయితే ఇంక్రీజ్ అయ్యింది. అండ్ గ్రోత్ రేట్ ఒకసారి చూస్తే, గ్రోత్ రేట్ అంటే డికేట్కి సంబంధించిందని చెప్పాను కదా. 2001 నుండి 2011 మధ్యలో చూస్తే 17.64% అనేది అయితే గ్రోత్ రేట్ అనేది అయితే ఉంది. ఇప్పుడు దీని ప్రకారం ఎస్టిమేటెడ్ ట్రెండ్ ప్రకారం చూస్తే స్లోగా ఉంది. మేబీ డిక్రీజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఒక డికేట్లో ఒక 10 సంవత్సరాల్లో జరిగినటువంటి మరణాలు, పుట్టుకలు, వలసలు వెళ్ళడం ఇవన్నీ ప్రధాన కారణాలుగా అయితే తీసుకోవచ్చు గ్రోత్ రేట్కి. అండ్ ఏజ్ స్ట్రక్చర్ అంటే ఏ వయసు వాళ్ళు పాపులేషన్ అనేది ఎక్కువగా ఉన్నది అన్నది బేస్డ్ చేస్తే ఈ 2011లో యంగర్ పాపులేషన్ అనేది ఎక్కువగా మెజారిటీ అనేది ఉండేది. ఇప్పుడు 2025, 26 ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఇంక్రీజింగ్ ద వరల్డ్ ముసలి వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. అండ్ పాపులేషన్ అనేది షేర్ అవుతుందన్నమాట. అంటే యంగర్ పీపుల్, ఓల్డర్ పీపుల్ కూడా పర్లేదు బాగానే ఉన్నారు. పాపులేషన్ అనేది షేర్ అవుతుంది. ఎస్టిమేటెడ్ ట్రెండ్ ప్రకారం అయితే ఇవి. ఒకవేళ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద కనుక ఈ జనాభా గురించి పాపులేషన్ బేస్డ్ సెక్స్ రేషియో అండ్ లిటరసీ, గ్రోత్ రేటు ఇలాంటివి అడిగారంటే మీకు ఉపయోగపడిద్దని ఇది కూడా అయితే మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి.